టాలీవుడ్ లో సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏం మాయ చేసావే సినిమాతో అక్కినేని హీరోగా నాగ చైతన్యతో జోడీ కట్టి తెలుగు ప్రేక్షకులందరినీ మాయ చేసింది సమంత. ఇక నాగ చైతన్య కూడా తన మాయలో పడేసి పెళ్లి చేసుకుంది. అయితే తన కెరియర్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ నిజంగా సమంత అంచెలంచెలుగా ఎదిగింది. పెళ్లికి ముందు ఎన్నో గ్లామర్ స్టార్ హీరోలతో సరసన మెరిసింది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ స్టేటస్ని సంపాదించింది సమంత. భిన్నమైన పాత్రలు నిజంగా తనలాగా ఎవరు చేయలేరనే చెప్పాలి. ప్రతి సినిమాలో కొత్తగా నిరూపించుకుంటోంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరికీ కూడా సమంత మంచి ఇన్స్పిరేషన్గా మారుతోంది అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా మారిపోయింది సమంత. ఇప్పటికే వరుస సినిమాలతో చాలా బిజీగా దూసుకుపోతోంది. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడికి లక్ నిజంగా బాగా కలిసొచ్చింది. చేసిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటోంది. అయితే సమంత నాగ చైతన్య ఏ స్టేజ్ మీద కనిపించినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోతూ ఉంటారు. ఇక ఫన్నీ కాన్వర్సేషన్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటారు. అయితే తాజాగా సమంత ఓ కార్యక్రమంలో తన బెడ్రూమ్ విషయాలను సైతం బయట పెట్టేసింది. ఇంతకీ ఏం జరిగింది? తాజాగా మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి ఫీటప్ విత్ ద స్టార్స్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమం ఎప్పుడో జరిగింది, కానీ ఆ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ షోలో స్టార్స్ తమ పర్సనల్ విషయాల్ని వెల్లడిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన సమంత కూడా తన బెడ్రూమ్ సీక్రెట్స్ని బయటపెట్టింది. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలని సమంత అడిగి తెలుసుకుంది మంచులక్ష్మి. ఇందులో పెళ్లికి ముందు డేటింగ్కి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. అయితే సమంత నాగ చైతన్యకి తమ బెడ్రూమ్లో ఎలా ముద్దు పెడుతుందో అనే విషయాన్ని అభిమానులకు తెలిపి షాక్ ఇచ్చింది. తమ బెడ్రూమ్లో నాగ చైతన్యకి తాను రెండో భార్యనని చెప్పింది. షాక్ అవ్వకండి, ఇంకా ఉంది. చైతు మొదటి భార్య బెడ్ మీద ఉండే పిల్లు అని చెప్పింది శామ్. తాను నాగ చైతన్యని ముద్దు పెట్టాలన్నా కూడా చైతు పిల్లోని అడ్డు పెడతాడని తెలిపింది సమంత. అయితే ఎప్పుడూ కూల్గా కనిపించేటువంటి నాగ చైతన్యకు చాలా కోపం కూడా ఉంటుందని వెల్లడించింది సమంత. సో ఇప్పటి వరకు నాగ చైతన్యకి కోపం ఏ రేంజ్లో వస్తుందని తెలియదు కదా. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.